హల్లెలూయా. ఆ మాటలు నెరవేర్చాలనేది ఆయన ఉద్దేశంగా మనం స్వీకరించాలన్నమాట. హల్లెలూయా. సరే, మొదటి యోహాను మొదటి 4 వచనాలు ఒకసారి చదవండి. జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిగామించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. ఆ జీవం ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పిన ఐడియా ఏంటంటే ఈ వాక్యం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా మనం చూసుకుంటే ఏమన్నదంటే మన సంతోషము పరిపూర్ణమవుటకు ఈ సంగతులను వ్రాయిచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ మొదటి 3 వచనాలు చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే వారు చూసినది, గ్రహించినది, అనుభవించినది అంతా కూడా వాక్యంగా మనకి రాయబడినది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క వచనాలు సింపుల్ కాదండి, ఇది చాలా శక్తివంతమైన మాటలు అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము రాయటం వేరు, ఆ వాక్యంలో జీవం ఉండడం వేరన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎక్కడన్నా మనకి ఫిజిక్స్ కావాలనుకో, ఆ ఫిజిక్స్ సబ్జెక్ట్ అంతా ఉంటుందా? ఓకేనా? కానీ అది ప్రింట్ ఫామ్ లో ఉంటే దాంట్లో ఏమీ లేదు, కానీ అది రియాలిటీకి వచ్చినప్పుడు లైఫ్ ఉంటుంది. అంతేనా కదా? హల్లెలూయా. కానీ మనకి ఇది దేవుడిచ్చిన వాక్యం కాదు, జీవ వాక్యం అన్నమాట. హల్లెలూయా. అంటే ఈ వాక్యముకి జీవము కలిగించే సామర్థ్యం ఉన్నదన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంగతులు మనకి ఊరికే రాయలేదు, కానీ ఆ లాస్ట్ మాట ఏంటంటే మన సంతోషము పరిపూర్ణం అవటకు మీ సంగతుల్ని వాయిస్తున్నామని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనకి రక్షణ ఉన్నది అనేది సంతోషం, నరకం తప్పించబడాలనేది ఇంకో సంతోషం. సరే, ఈ 2 సంతోషాలు బట్టి మీరు ప్రతిరోజు రక్షించబడడం సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అంటే రక్షణ సంతోషం సరిపోతుందా? నరకం నుండి తప్పించబడ్డామనే సంతోషం సరిపోతుందా? ఎందుకు మనకి సంతోషం సరిపోదు, పరిపూర్ణం ఉండదు తెలుసా? ఆ సంతోషము, ఆనందము మనకి ప్రభు చిత్తమైనప్పుడే మన సంతోషం పరిపూర్ణంగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడైతే మనము అనేది వస్తామో, మనలో ఏదైతే అన్ని పాపాలు ఉంటాయో ఆ దాన్ని బట్టి పరిపూర్ణమైన సంతోషము మనకి కలగకుండా మనమే అడ్డంగా ఉన్నామన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఈ యొక్క సంగతులు మీకు ఎందుకు రాస్తున్నామని చెప్తున్నారంటే మన సంతోషము పరిపూర్ణం అవుటకు రాస్తున్నామని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనకి ఇంచుమించు దేవుని గ్రంథము 40 మంది రాశారు, ఒక్కొక్క సమయమందు రాశారు అన్నమాట. హల్లెలూయా. ఇంచుమించు 40 మంది ఒకరికొకరికి కలిసి కూర్చొని రాలేదు. ఎవరికి ఎప్పుడు ప్రేరేపణ పరిశుద్ధాత్మ జోడించాడో ఆ సమయమందు వారు రాశారు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ అంతా కలిపితే మెసేజ్ అనేది ఒకటే ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. మెసేజ్ ఏం తెలుసా? దేవుని కుమారుడు వల్ల మీకు విమోచన కలిగుట అన్నమాట. హల్లెలూయా. రిడెంప్షన్ త్రూ ద సన్ ఆఫ్ గాడ్ అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కంప్లీట్ ఒక లైన్లో మెసేజ్ కావాలి. హల్లెలూయా. ఇప్పుడు మనము మన గ్రంథంలో 40 మంది రాశారు, 40 మంది రాశారు, మీ వేరు వేరు సమయాల్లో రాశారు. మిగతా గ్రంథాలన్నీ చెట్టు కింద కూర్చి
కూర్చొని ఒకేసారి రాలేదు. హల్లెలూయా. ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే ఎవరు ఏం చెప్తున్నా మీరు నమ్మేస్తారా? నమ్మం. ఇప్పుడు నాదే పండిపోయిందని తెలుసు కదా, పండిపోయింది, వాడు వచ్చాడు, దోసుకొని వెళ్ళాడు, క్యాష్ అన్ని తీసుకొని వెళ్ళాడు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, నా పండిపోయింది, నా అన్ని పోయాయి ఇవన్నీ అని చెప్తే వెంటనే అవునా అంటే రాసేసుకుంటారా? మీరు చెప్పింది ఫస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, మనకి తెలియకుండా కేసుని ఫైల్ చేస్తారు. కానీ చాలా మంది జ్ఞానం ఏంటంటే ఒక చెట్టు కింద రాసేసినదే జ్ఞానంగా స్వీకరిస్తారు అనమాట. హల్లెలూయా. ఒక మామూలు విషయాన్ని ఎవరు స్వీకరించట్లేదు, ఎక్కడో మనకి సంబంధం లేని రాసేస్తే మనం తీసేసుకుంటాం. హల్లెలూయా. ఇంకోటి కోర్టు ఎట్లా పనిచేస్తుంది తెలుసా అండి? కోర్టు తీర్పు ఇచ్చే కోర్టు ఉంటుంది, మన కోర్టు ఉంటుంది కదా, హైకోర్టు, సుప్రీం కోర్టు. ఎట్లా పనిచేస్తుంది తెలుసా? ఒకే విషయాన్ని ఒకరితో నిరూపణ అయితే స్వీకరించదు, ఒకే విషయాన్ని ఒకరికన్నా ఎక్కువగా ఆ సాక్ష్యాలు ఉండాల్సిందే అన్నమాట. హల్లెలూయా. అందుకే మనకి యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడు అనేది సత్యం, ఆయన ఈ భూమిపై జీవించాడు అనేది సత్యము, ఆయన మరణించాడు అనేది సత్యము, ఆయన తిరిగి లేచాడు అనేది కూడా సత్యము. హల్లెలూయా. మనకి ఒకే విషయాన్ని నలుగురు చేత దేవుడు రాయించున్నాడు అన్నమాట. హల్లెలూయా. అక్కడ యేసు పుట్టాడని ఉంటది, ఆయన జీవించాడని ఉంటది, మరణించాడని ఉంటది, తిరిగి లేచాడని ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ఒక కోర్టులో ఎట్లాగైతే ఒక సాక్ష్యము ద్వారానే కాదు కానీ అది నిరూపణ అవ్వాలి అన్న రీతిగానే మన కోసం కూడా మత్తయ్య తన చూసిన విధానము, తన అనుభవించిన సంగతులు ఆయన రాశాడు, మార్కు తన అనుభవాన్ని రాశాడు, లూక్, యోహాను. కానీ అందరూ ఉద్దేశం మాత్రము ఒకే రీతిలో మ్యాచ్ అవుతాయి అన్నమాట. హల్లెలూయా. మన వాక్యము ఏదో మంచి మాటలు, ప్రోత్సహించే మాటలు కాదండి, ఈ మాటలలో దేవుని శక్తి ఉంటుంది. ఈ మాటలలో ప్రవచనాలు ఉంటాయి. ఈ మాటలలో నెరవేర్పు చేయగల సామర్థ్యం ఉంటుంది అన్నమాట. అందుకే ఈ మాటలు గుట్టి మాటలు కాదు, ఆది అందు వాక్కు ఉండును, ఆ వాక్కు దేవుడి యొక్క ఉండును, ఆ వాక్యే దేవుడని చెప్పారన్నమాట. ఇప్పుడు నీకు ఒక వాక్యము కనబడుతుందంటే ఆ వాక్యము నీకు వాక్యంగా ఉండాలి కాదు కానీ ఆ వాక్యమే దేవుడై ఉండను అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మన బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఎన్ని మాటలు ఉన్నాయి ఒకసారి అర్థం చేసుకోవాలి. మన జీవితంలో వెళ్ళే ప్రతి పరిస్థితి గురించి కూడా ఇక్కడ ఒక సొల్యూషన్ అనేది వాక్యంలో ఉండదు అన్నమాట. నీకు కావాల్సిందంతా కూడా దేవుని వాగ్దానాల్లో నీ కోసము ఇవ్వబడ్డాయి అన్నమాట. వాగ్దానాలు అంటే ఏం చేస్తారు? మన సంతోషాన్ని పరిపూర్ణం చేసేదే వాగ్దానాలు అన్నమాట. తీసుకుంటాం రోజు బైబిల్ చదవట్లేదన్నా, న్యూ ఇయర్ అప్పుడు ఏం చేస్తారంటే ఆ మాట నీ జీవితంలో నెరవేర్చబడాలి అనేది. రావడమే కాదు, ఆ యొక్క సాక్ష్యము ఆ ప్రభుకి మహిమ తీసుకురావాలన్నమాట. మనం అనుకుంటాము ఈ వాక్యము ఎలా నెరవేర్చబడుతుంది. ఇప్పుడు మీకు ఎంతమందికి నేను అడిగేసిందంతా నీకే అని ఎప్పుడన్నా వచ్చిందా? నేను అడుగు వేసిందంతా ఇప్పుడు ఒక వాక్యం ఉంది, నువ్వు అడుగు వేసినదంతా కూడా నీకే ఇస్తా అని దేవుడు చెప్తాడు. వచ్చిందా సిస్టర్? వచ్చిందా? హల్లెలూయా. అది సిస్టర్ మీకే. హల్లెలూయా. అది ఎట్లా నెరవేర్చబడుతుంది? మన సిస్టర్ని తీసుకున్నంత సరిపోతుంది కదా. అడిగేసినందున సిస్టర్తో అయినప్పుడు సిస్టర్ని తీసుకొని వెళ్తాము, ఎక్కడ అడిగేస్తే అక్కడ మన సంఘం లేవనెత్తబడుతుంది. ఈ మాట కూడా దేవుడు నెరవేర్చుకునే సామర్థ్యం ఆయన లేకపోతే వాగ్దానంలో ఇవ్వడమాట. ఆయన నెరవేర్చే సామర్థ్యం ఆయనకు ఉన్నది కాబట్టి ఆయన ఏ వాగ్దానం అని ఆయన నెరవేర్చాడు. జీవితంలో అది నెరవేర్చబడాలంటే యేసు నామంలో నేను ఎక్కడికి
అక్కడ యేసుక్రీస్తు రాజ్యము వ్యాపించాలి అనేది తన ఉద్దేశం అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ సిస్టర్ ఎక్కడ అడ్డు పెట్టినా అక్కడ రక్షణ సువార్త అనేది ఆమేన్. ప్రకటించబడాలి. హల్లెలూయా. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోండి, అప్పుడు మీరు భూమి అంతటా కూడా నాకు సాక్షులుగా ఉంటారని చెప్పాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఏ మాటనైనా నెరవేర్చే సామర్థ్యం అనేది ఉన్నది అనేది మనము స్వీకరించాలి. ఇక్కడ ఒకటే దేవుడు మాటని స్వీకరించేదే అన్నిటికన్నా హైలైట్ అనేది. హల్లెలూయా. నువ్వు పైలట్ ట్రైనింగ్ అయినా ఎక్కువ అయినచ్చు, నువ్వు మేజర్ చదవడం ఓకే, అదైనా నువ్వు ఏమన్నావు, కానీ అసలైన టాలెంట్ ఏంటంటే దేవుని మాటల్ని ఐస్ క్రీమ్ తిన్నట్టు తినేసేసి అందులో హల్లెలూయా. హల్లెలూయా. జీవాహారం అంటే మీరు ఇప్పుడు మీ ప్లేట్లో ఏదైనా ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు, ఎలా తినాలని స్కెచ్ చేసుకొని ఆలోచన చేస్తారా? చేయండి, ప్లేట్లో ఉంది, నోరు ఉంది, తినేడు. దేవుని మాటలు కూడా అంత సులువుగా మనం తీసుకోవడానికి మనము మన జీవితాన్ని అంత అంటే హల్లెలూయా. దేవుడిని మనం అంత నమ్ముతున్నాము అనేది మనకే అవసరం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మినప్పుడే ఆ మాటని మనము స్వీకరిస్తాము. హల్లెలూయా. హల్లెలూయా. మన మైండ్ వచ్చింది అనుకో, ఇది ఎట్లా నెరవేర్చబడుతుంది అనేది మనకు ఆలోచన ఉంటుంది. కానీ దేవుడు ఏమని చెప్పాడు, భూమి ఆకాశం గతించినా కానీ నెరవేర్తా అని చెప్పాడు. చెప్పాడు. ఒకటి చెప్పాలి, ఒక వాగ్దానం నీకు ఇచ్చారు దేవుడు, అది ఎట్లా నెరవేర్చబడుతుందో నాకు తెలియదు అని మీరు అనుకోవచ్చు. కానీ నువ్వు చెప్పాలా, అది ఏ రోజు కాదు, ఎప్పుడైనా కానీ అది నెరవేర్చబడడానికి సాధ్యం అన్నమాట. హల్లెలూయా. ఆమేన్. మనిషి మరణించినా కూడా జరగదు. ఆమేన్. హల్లెలూయా. ఒక వాగ్దానం ఇచ్చడం అంటే ఆ వాగ్దానం ఇంకా శాశ్వతమైనది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యెషయా ఉన్నప్పుడు ఏం చెప్పారు, ఒక కన్య గర్భంలో శిశువు పుడతాడు అని యెషయా ప్రవచించాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా ఆ ప్రవచనం నెరవేర్చడానికి ఇక్కడ చూస్తా ఉన్నాడా? లేదు. ఏ కన్య నుండి ఎవరు పుడతాడో అని లేదు. ఆయన చెప్పాడు, తెలిపాడు, నెరవేర్చబడింది. నెరవేర్చబడింది. హల్లెలూయా. వాగ్దానము వాక్యం కూడా నెరవేర్చబడడం అనేది కన్ఫర్మ్, కానీ అది మనం ఉంటామా లేదా అనేది ఒకటే అన్నమాట. అంతేగాని ఖచ్చితంగా దేవుడు ఆ మాటల్ని నెరవేర్చుతాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా, మనకి 1000 ఏళ్ల పరిపాలన అనేది ఒకటి ఉంది కాబట్టి. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలన అనేది ఒకటి భూమి మీద ఉన్నది కాబట్టి ప్రతి వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చే సామర్థ్యం ఆయనకున్నది అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని మీరు సాక్షిగా భూమి అంతటా ఉండండి అని చెప్పలేదు. ఏమనుందంటే అక్కడ మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని భూమి అంతటా నాకు సాక్షిగా ఉండమని చెప్పాడు. అపరిశుద్ధాత్మ ఓకే, వచ్చినప్పుడు మీరు శక్తి పొందిదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశము ఎంతను భూదిగంతముల వరకును నాకు సాక్షిగా ఉందునని వారితో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట ప్రభు చెప్పినప్పుడు ఆయన ఎవరున్నారు సాక్షిగా? అసలు ఆ 120 మందికి ఈ మాట మీ జీవితంలో నెరవేర్చబడాలి అని ప్రభుత్వం చెప్పాడు. హల్లెలూయా. కానీ ఆ 120 మంది చెప్పిన ఈ మాట 100,000 కోట్ల జీవితాలు నెరవేర్చబడింది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. సంవత్సరాలు ఆ మాట నెరవేర్చుకుంటూనే ఇంతవరకు వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆ మాట ఇంకా నెరవేరుతూనే ఉంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. 200 పైన క్రైస్తవులు ఉన్నారు అన్నమాట. హల్లెలూయా. అప్పుడు అంటే అప్పటి నుండి ఇంతవరకు ఆ మాట జీవంలో ఉన్నట్టు లేదా? ఉన్నట్టే. కానీ ఇక్కడ ఇదే మాటలో ఒకటి ఏంటంటే యెరూషలేము అని చెప్పలేదు, యూదాను చెప్పలా, భూమి అంతటా అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు
చూస్తున్నాము భూమి అంతటా వ్యాపించిందా లేదా? హల్లెలూయా. హల్లెలూయా. భూమి అంతటా సాక్ష్యం వెళ్ళిందా లేదా? హల్లెలూయా. ఇక్కడ సాక్ష్యము అనే దగ్గరే మనం ఈ యొక్క మాట ఎందుకు చదివించానంటే అక్కడ సాక్ష్యం అనే పదము ఒకసారి అంటారు. భూదిగంతముల వరకును నాకు సాక్షిగా యుందురని వారితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనము సాక్ష్య సమయము అని అన్నప్పుడు ఎవరన్నా ఏమైనా జరిగితే సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీరు ఎవరికి సాక్ష్యంగా ఉన్నారు అని అడిగితే మీరు ఏం చెప్తారు? యేసు. సాక్ష్యాలు చెప్పమంటారు కదా థ్యాంక్స్ గివింగ్ అప్పుడు వచ్చి సాక్ష్యం చెప్తారు. నా ప్రశ్న ఏంటంటే మీరు ఎవరికి సాక్ష్యంగా ఉన్నట్టు? యేసు ప్రభు. అసలు మనం ఎవరికి సాక్షిగా ఉన్నట్టు? యేసు ప్రభు. మనుషులు అంటే మనుషులు ఎవరైతే సాక్షిగా ఉన్నారా లేకపోతే ఏంటి సాక్ష్యం అనేది? మనుషుల ఎదుట దేవుని ఇప్పుడు ఒకరు వచ్చి సాక్ష్యం చెప్పడం వల్ల ఏమవుతుంది? మనుషుల ఎదుట ఎవరికి సాక్షిగా ఉంటున్నారు? యేసు ప్రభుకి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పిన ఆన్సర్ కరెక్టే కానీ కాన్ఫిడెంట్ చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడ్డ మాట ఏంటంటే అంటే చాలా వరకు ఆలోచన ఏమంటుందంటే మనము మనుషుల ఎదుట సాక్షిగా ఉండాలి అనేది మన ఆలోచన. అందుకే మన క్రైస్తవులు కాబట్టి మనం జాగ్రత్తగా మాట్లాడాలి, మన ప్రవర్తన బాగుండాలి, మనల్ని గమనిస్తూ ఉంటారు కదా. అంటే మనుషుల ఎదుట సాక్షిగా ఉండాలి అనేది ఒక మైండ్ సెట్. కానీ ఇక్కడ ఈ మాట ఈ యొక్క అపుస్తకం 1:8లో చెప్పబడ్డ మాట ఏం తెలుసా? నాకు సాక్షిగా ఉంటారు చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఇప్పుడున్న మనము నీకు సాక్షిగా ఉండాలి అనేది నీ ఆలోచన అయితే ఆ పరిశుద్ధాత్మ శక్తి మూలంగా నీకు చెప్పినవన్నీ కూడా దేవుడు నెరవేర్చాడు అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనము మనుషులకి సాక్షిగా ఉండాలి, చర్చిలో వాళ్ళకి సాక్షిగా ఉండాలనేది కాదు. కానీ ప్రభువా నీకు భూమి అంటే నీ ఎక్కడ నన్ను పంపిస్తే ఎక్కడ ఉంచిన కానీ నీకు సాక్షిగా ఉంటాను అనేది పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవించడమే కాదు, ఆయన చెప్పిన మాటలని నెరవేర్పుగా మనం చూస్తాం అన్నమాట. హల్లెలూయా. పరిశుద్ధాత్మని పొందుకోండి అలా చెప్పాల, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఆయనకి సాక్షిగా ఉండాలంటే మన శక్తి సరిపోదు కాబట్టి ఎప్పుడైతే నీకు సాక్షిగా నేను ఉంటాను అని నువ్వు మైండ్ లో ఎప్పుడైతే ఫిక్స్ అవుతావో పరిశుద్ధాత్మ శక్తి మూలంగా నిజంగానే ఆయనకి సాక్షిగా ఉంటావు అన్నమాట. హల్లెలూయా. ఆయనకి నువ్వు సాక్షిగా ఉండాలని దేవుడు పరిశుద్ధాత్మ వరాలని మనకి ఇస్తాడు అన్నమాట. హల్లెలూయా. వరము 9 వరాల్లో ఏ వరం నీకున్నా కానీ అక్కడ అర్థం ఏంటంటే నీవు మనుషులకి కాదు దేవునికి సాక్షిగా ఉండడానికి ఆయన నీకు పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు అనేది సత్యం అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ మనం పరిశుద్ధాత్మను పొందుకోవడం కాదండి, పరిశుద్ధాత్మని శక్తిని పొందుకోవాలని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఉండే శక్తి అన్నింటినీ జయించగల శక్తి అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనం లోకాన్ని జయించేది మీ విశ్వాసము అని అంటే విశ్వాసము అనేది పరిశుద్ధాత్మ వరంలో ఒక వరముగా ఉన్నది. హల్లెలూయా. 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 సరే మనం ఫిలిప్పీ పత్రిక 1:6 వచనం చూద్దాం ఒకసారి. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలుగారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక ఈ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఫిలిప్పీ 1:6 నుండి ఎక్కడ చదవండి? 3 to 6 కదా? 6 చదవండి. 8 చదవండి ఒకసారి.
క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నాను దేవుడే నాకు సాక్షి. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు ఏమని చెప్తున్నాడు? నేను చెప్పిన ఈ సంగతులకి దేవుడే సాక్షి అని చెప్పినాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి వారికి దేవుడు ఆయన ఒక సాక్ష్యము ఇవ్వాలి అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సాక్ష్యం ఎట్లాంటిది అంటే 6వ వచనంలో రాయబడిన ఈ మాటను జాగ్రత్తగా అందరూ వినాలి. ఎందుకంటే ఈ మాట ఇక్కడున్న మనందరికీ కూడా వర్తించే మాట. 6 నేను మిమ్మల్ని కనుక మీ అందరి నిమిత్తము నేను 1:6 నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకోవాలన్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నెక్స్ట్ నా పట్టణముల యందు నేను సువార్త ఓకే అండి. నాది తప్పు. ఇక్కడ ఇంగ్లీష్లో 6 ఉంది కానీ అదే మాట 4లో ఉంది. అందుకే మీరు రాశారు. హల్లెలూయా. 4వ వచనం అండి. 4వ వచనం. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వారు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఈ మాట ఒకసారి మరలా నేను చదువుతాను, ఒకసారి వినండి. మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నామని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నవారు నాలో అంటే ఇప్పుడున్న ప్రతి వారికి ఒక సాక్ష్యము అనేది దేవుడు పెట్టున్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సాక్ష్యము నెరవేర్చడానికి ఎంత సమయం పడుతుంది అంటే దేవుడి రాకడ సమయం వరకు కూడా ఏ సాక్ష్యం అయితే నీలో పెట్టినాడో అది ఆగకుండా అలా వెళ్తూనే ఉంటుందని అర్థం అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? ఈ పౌలు అంటే చాలాసార్లు ఈ పౌలు భక్తుడి జీవితాలను చూస్తే ఆయన కూడా కొన్ని సందర్భాలు ఏంటంటే మనము యేసయ్య వచ్చినప్పుడు మధ్యాకాశంలోకి ఎత్తబడతాము అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కూడా యేసయ్య రాకడ కనులారా నేను చూసి అందరం కూడా మధ్యాకాశంలోకి ఎత్తబడతాము అని కలిపి చెప్పినాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది నెరవేర్చబడిందా? ఇంకా లేదు. లేదు. పౌరు భక్తులు ఉన్నారా? ఇంకా లేరు. ప్రభువునందు నిద్రించారు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ మాట ఎట్లా నెరవేర్చబడుతుంది? ఆయన చెప్పాడా లేదా? చెప్పాడు. జీవించుతున్న మనము యేసయ్య వచ్చినప్పుడు మధ్యాకాశంలోకి ఎత్తబడతాము అని ఆయన చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం చెప్తే సరే మనకు అంత లేదు కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్పడానికి ఊరికే చెప్పాడు కదా. అవును. హల్లెలూయా. ఆయన ఏమంటాడు? తర్వాత మీరైతే మరణిస్తారు నా పని ముగించుకొని, కానీ తర్వాత ఎవరైతే యేసయ్య రాకడ ముందు జీవిస్తారో వారందరూ మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొంటారు, కలుసుకుంటారంటే ఒక స్టేట్మెంట్. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు చెప్తున్న మాట ఏంటంటే ప్రతికూల మనము అంటే నాతో పాటు కూడా మనము ఆ ప్రభువుని చూసినప్పుడు మధ్యాకాశానికి ఎత్తబడతాము అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చదివిన మాట మనం చూస్తే ఏదైతే ఒక సత్క్రియ మనలో స్టార్ట్ చేశాడో అది ఆయన రాకడ వరకు కూడా కొనసాగుతూనే ఉంటది అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలేమో యేసయ్య వచ్చినప్పుడు మధ్యాకాశంలో ఉంటాము అని ఆయన మాట్లాడాడు, కానీ అది యేసయ్యతో పాటే ఆయన తిరిగి వచ్చినప్పుడు నెరవేర్చే మాటగా ఉన్నదన్నమాట. హల్లెలూయా. దానికి అర్థం ఏంటంటే మొత్తానికి నెరవేర్చబడింది, కానీ రెండు ఆయన అనుకున్నది ఒక గొప్ప సంగతి, కానీ అంతకు మించి దేవుడు ఆయన కూడా ఇక్కడున్న వారి కోసము ప్రభుతో కూడా కలిసి ఉండే గుంపులు ఆయన పెట్టున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఏదైనా దేవుడు నెరవేరుస్తాడు. మనం ఒక మహిమ అంటే ఒక విధంగా ఆలోచన చేస్తే దేవుడు దాన్ని నెరవేర్స్తే మహిమకరంగానే ఉంటుంది, నెరవేర్చబడలేదో అత్యధిక మహిమకరంగా మార్చబడుతుంది అన్నమాట. హల్లెలూయా. మొత్తానికి దేవుడు చెప్పినది గొప్పగానే ముగించబడుతుంది అని అర్థం అన్నమాట. హల్లెలూయా. అందుకే మనము ఇందాక యెషయా 40లో చెప్పిన మాట ఏంటంటే ఏదైతే సంగతులు జరగాలో అది మొదటిగానే మీకు చెప్పి
ఉన్నాను అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మన గ్రంథంలో ఏది నెరవేర్చబడదో ముందుగా చెప్పి మనం ఆ నెరవేర్పులోకి ప్రవేశించలాగా మన జీవితాన్ని ఉంచున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు అందుకే ఇది ఏదైతే సంక్రియలో మొదలైందో అది సంపూర్ణంగా నెరవేర్చబడుతుందని రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. సరే, మనకు ఉండకపోవచ్చు నమ్మకం, కానీ మన తరఫున పౌలైన అపొస్తలుడైన పౌలు రూఢిగా నమ్ముచున్నానని డిక్లేర్ చేసి చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చాలా సార్లు అంటే కొన్ని సందర్భాలు కూడా ఇది ప్రభు నాకు చెప్పలేదు కానీ పరిశుద్ధాత్మ నాలో ఉన్నాను కాబట్టి ఇది దేవుడు ఉద్దేశం అని రూఢిగా నేను చెప్పగలుగుతున్నాను చెప్పాడు. హల్లెలూయా. సరే, నెక్స్ట్ యెషయా గ్రంథము 58వ వచనము 11 ఒకసారి చూద్దామా. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉబుకుచున్న నీటి ఉండవలెను ఉండెదవు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి వచనం ఏమనుందండి? యెహోవా యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నిన్ను నిత్యము నడిపించును. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు, నన్ను దేవుడే నడిపిస్తున్నాడు అని వాళ్ళు చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరెవరు నడిపించట్లేదు అని వాళ్ళు చేశారు. దేవుడు నన్ను నడిపించట్లేదు అని వాళ్ళు చేశారు. నాకు అనుభవం లేదు. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని రాయబడ్డ నిత్యము నన్ను నడిపిస్తున్నాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో మాట ఏంటంటే ద లార్డ్ షల్ గైడ్ మీ కంటిన్యూస్ అని ఉందన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కంటిన్యూస్ దేవుడే నడిపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు మనం అంత ఖచ్చితంగా చెప్పగలం? నేను అప్పుడు సినిమా చూస్తా కదా, అప్పుడు దేవుడు నడిపిస్తున్నాడు లేదా? హల్లెలూయా. హల్లెలూయా. ఆన్సర్ నిత్యము నడిపిస్తున్నాడు అనేది రా ఉన్నది. మనకి రోమపత్రిక 8:14 చెప్పబడిన మాట ఏంటంటే ఎవరైతే దేవుని కుమారులో ఎవరైతే దేవుడి కుమారులు ఉన్నారో వారిని పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు అని ఉన్నారు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరము దేవుని కుమారులను భావిస్తున్నాం. దేవుని కుమారులం. మనందరము దేవుని కుమారులను అయ్యామనంటే పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. హల్లెలూయా. నడిపిస్తున్నాడు. ఇందాక మాట బట్టి ఆయన నడిపిస్తున్నాడు అంటే చర్చకు వచ్చినప్పుడు నన్ను నడిపించాడు, లేకపోతే నేను నాకు మేలు జరిగినప్పుడు ఇది నన్ను నడిపించాడు అని కాదు, కానీ ఆయన నిత్యము మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక అడిగిన ప్రశ్న బట్టి మరి సినిమా చూసినప్పుడు మేము నడిపించడం తీసుకోవచ్చా? కాదు. ఒకటి చెప్పాలా, దేవుడు నడిపిస్తున్నాడు దానికి సూచన ఏంటి తెలుసా? మనము ఈ భూమిపై యేసును అంగీకరించాక మనలో జీవం ఉన్నంత వరకు కూడా ఆయన నడిపిస్తూనే ఉన్నాడు అనే సత్యం అన్నమాట. హల్లెలూయా. సమస్య ఏంటంటే నువ్వు గ్రహించట్లేదు, నువ్వు స్వీకరించట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నేనే సత్యము, నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మరి మనం అనుకుంటాము నడిపింపులో అన్ని సక్సెస్ఫుల్ గానే ఉండాలి కదా అని మనం అనుకుంటాం. అంతేనా? హల్లెలూయా. అంతేనా? అంతే. కానీ వాక్యం నీకు అర్థమవుతే అసలు ఒక్కటి నీ జీవితంలో ఫెయిలియర్ లేదని అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ ఫలములలో ఏమనుంది? ఒకటి లాంగ్ సఫరింగ్ అనేది ఒక ఫ్రూట్ ఉందా లేదా? ఉంది. యాక్చువల్లీ తెలుగులో దీర్ఘ శాంతం అని ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దీర్ఘ శాంతం అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్ లో ఆ పదం ఏంటి తెలుసా? సఫరింగ్, లాంగ్ సఫరింగ్ అని ఉంది అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము జీవితంలో సఫరింగ్ అంత లేదంటారా? ఉంది. ఐజాక్ జీవితంలో లేదా? ఉంది. యాకోబు ఉంది. యోసేపు ఉంది. దానియేలు ఉంది. యెషయా ఉంది.
ఎహెజ్కేల్ ఉంది ఇంకా షడ్రక్ మెషక్ అబేద్నెగో ఉంది. అసలు బైబిల్లో ఉన్న ప్రతి వారి జీవితంలో శ్రమ లేకుండా ఒక్కరి జీవితం లేదన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. హైలైట్ ఏంటంటే అందరూ శ్రమ ఒకేటంటే ప్రభు అందరిని మించిన శ్రమ హల్లెలూయా. 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 శ్రమ ముందు మనకు శ్రమలే కాదు కాబట్టి మనము మోసపోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. మోసపోవద్దు. అందుకే ఆయన శ్రమ అనేది అనుమతి మనకి ఇచ్చాడు కాబట్టి మహిమ అనేది కూడా మనకి ఇచ్చి ఉన్నాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. మహిమ అనేది లేనే లేదన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే శ్రమ లేకుండా దేవుడులాగా పోల్చుకొని నేను దేవుడులాగే ఉండాలి అంటే ఆ లూసిఫర్ ఏంటంటే దేవుడి మహిమని కోరుకున్నాడు. కానీ దేవుడు ఏంటంటే ఆ యెహోవా దేవుడు మహిమ ఇవ్వడానికి నాకు సమస్య కాదు, కానీ ఆ యొక్క మహిమకి ఒక అర్హత ఉన్నది అనేది దేవుడు తెలియపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే మనకి ఏంటంటే పడిపోయేలాగా చేసి ఆ శ్రమల గుండా వెళ్ళి చివరి వరకు కూడా యేసయ్య రక్షకుడు అని ఇక్కడ ఎప్పుడైతే నువ్వు కళ్ళు ముగిస్తావో అది దేవుడికి మహిమకరమైన హల్లెలూయా. అది మొదట ప్రభు చేసి చూపించాడు, తర్వాత అపోస్తలులందరూ కూడా అది చేసి చూపించారు. కాబట్టి హల్లెలూయా. శ్రమల్లో ఉన్నప్పుడు కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ దేవుడు నన్ను నడిపించట్లేదు అనేది పచ్చి మోసం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. జీవము ఉన్నది అంటే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడని అర్థం అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ చాయిస్ అనేది మనకే ఇచ్చి ఉన్నాడు. అందుకే దేవుడు పశ్చాత్తాపము లేదా క్షమాపణ ఎందుకు పెట్టాడంటే నువ్వు తప్పు చేసినప్పుడు ఎప్పుడైతే అది ఒప్పుకుంటావో ఆయన నడిపిస్తున్న గ్రహింపు నీకు తెలుస్తుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నడిపిస్తున్నాడు నిన్ను, కానీ నీ తప్పులు బట్టి నీ ఆలోచన బట్టి దేవుడు నాతో లేడు, నన్ను నడిపిస్తే ఇట్లా అవుతాదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇక్కడ వాక్యంలో చెప్పబడిన మాట తెలుసా, పాపం ఎంత విస్తారంగా అంటే దాన్ని అధిగమించే కృప కుమ్మరించబడుతుందని చెప్పాడు. హల్లెలూయా. ఈ యొక్క సత్యం ఏంటి తెలుసా, నువ్వు సినిమాకి వెళ్ళావు అనుకో, వెళ్ళాను ప్రభావ నేను ఎందుకు వెళ్ళాను అని నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, ఆ సినిమానే ఒక దినాన నీకు ఏలుబడి చేయకుండా కృప కుమ్మరించబడుతుంది. పాపముని కానీ ఏదైనా కానీ దేవుని మంచితనంతో జయించాలన్నమాట. హల్లెలూయా. మీకు ఒకటి తెలుసా, నిజంగానే మనకి పరిశుద్ధుడు 9వ వారంలో జ్ఞానము ఇవన్నీ గిఫ్ట్ ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు మనకి గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ ఉందనుకో, అంటే ఆ గిఫ్ట్ లేని వరకు మనం లేదంట కదా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరాలు 9 ఉన్నాయి కదా, 9 ఉన్నాయా? 9 ఉన్నాయా? చెప్పగలరు ఎవరు? గట్టిగా బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మవలనైన విశ్వాసము, స్వస్థపరచు వరములను, అద్భుత కార్యములను చేయు శక్తియు, ప్రవచన వరము, ఆత్మ వివేచనయు, నానావిధ భాషలను, భాషల అర్థము చెప్పు శక్తియు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ మూలంగానే యేసయ్యను మనం అంగీకరించాం. యేసుక్రీస్తు నా రక్షకుడు అని ఎవరైతే అంగీకరించారో పరిశుద్ధాత్మ ఒప్పింప చేస్తే కానీ ఎవ్వరూ యేసుని అంగీకరించారు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి సత్యం ఏంటంటే మనల్ని పరిశుద్ధాత్ముడే ప్రభుని రక్షకుడుగా ఒప్పించడం అనేది మొదటి సత్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ వరాలు ఏవైతే మనకి ఇవ్వబడిందో అవి మనలో అది రియాలిటీగా రానంత వరకు అది మనలో లేనట్టే. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరి ఉన్న ఆ వరాలు మనలో రియాలిటీగా లేవనుకో, అప్పుడు ఉన్నట్ట లేనట్ట? లేదు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యము అనేది ఏంటి తెలుసా, ఒక్కొక్క కోణం నుండి నువ్వు ఆలోచిస్తే
వాక్యంలోనే 9 వారాలు ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యమును నువ్వు విని స్వీకరిస్తే అది ఒక వరంలాగే నీకు పనిచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం అనుకుంటాం ఏంటంటే స్వస్థత వరం ఉందంటే ఎవరికైనా ఆయన చెయ్యో ఏదో చేసి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత వస్తుంది మనం నమ్ముతాం. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం ఏమన్నా తెలుసా? ఒక సెంచురియన్ అంటే సైనాధిపతి ఆయన వచ్చేమంటాడు ప్రభుతోటి, నీవు మా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు, కానీ నీవు మాట సెలవిస్తే ఆయన స్వస్థత పరచబడతాడు అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అందరినీ దేవుడు నువ్వు కళ్ళు పొందుకో అని చెప్పాడు. ఎన్ని ముట్టుకొని ప్రార్థన చేశాడు. స్వస్థత కృషి వారికి ఎట్లా వచ్చింది? ముట్టుకుంటేనే వచ్చిందా? కళ్ళు లేని వారికి ముట్టుకుంటేనే వచ్చిందా? అందరికీ ఎవరు వారు ప్రభు అయితే ఏదో ఒకటి ప్రార్థన ముట్టుకోవడమో లేకపోతే వాళ్ళు వచ్చి ప్రభుని వస్త్రాన్ని ముట్టుకోవడమో వచ్చింది కదా. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే సేనాధిపతి, అసలు నువ్వు అసలు రావాల్సిన పనే లేదు, నువ్వు ఒక మాట చెప్తే చాలా స్వస్థత జరుగుతుందని చెప్పాడు. హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట ఏం తెలుసా? ఇంత గొప్ప విశ్వాసము నేను ఇశ్రాయేలు అంతటలో చూడలేదని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఒక మనిషి వచ్చి ప్రార్థించినప్పుడు స్వస్థత కావాలా? దేవుని వాక్యం పలికినప్పుడే అలా స్వస్థత వచ్చిందని నమ్మేశ్వరం. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? విశ్వాసము, ఇంత గొప్ప విశ్వాసము నేను ఇశ్రాయేలు మొత్తంలో చూడలేదని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఈ మాట కీర్తన గ్రంథం కీర్తన 107:20 చెప్పబడిన మాట ఏం తెలుసా? నేను నా మాటని పంపి విడుదలను స్వస్థతను ఇచ్చున్నానని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. మనకి ఎప్పుడు కూడా దేవుని మాటనే జీవముగా పనిచేస్తుంది అనేది సత్యం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. వర్డ్ బేస్డ్ చర్చ్ అంటే ఇదే. వాక్యం మీద కట్టే చర్చ్ వేరు. ఎప్పటికైనా మీరు చూడండి, ప్రభు ఒక విషయం చెప్తాడు ఏంటంటే, కొంతమంది ప్రభు అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం చెప్పబడిన మాట ఏంటంటే, ప్రభు నీ నామంలో ఎన్నో ప్రవచనాలు చెప్పాము, నీ నామంలో దయ్యాలు కొట్టాము, అద్భుతాలు చేసాము, సూచక్రియలు చేసాము అని వాళ్ళు చెప్తున్నాడు. ప్రభు ఏం చెప్తున్నారంటే, అక్రమం చేసిన వారు నా ఎదురు నుండి తొలగిపోండి అని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ అర్థం ఏంటిది? అద్భుతాలు చేసిన వారే దేవుడితో ఉండలేదు, తర్వాత శాశ్వతంగా ఏం చెప్తారు? అంతేనా కాదు? ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఒకరు బలంగా పనిచేస్తున్నాడంటే ఖచ్చితంగా దేవుడితో శాశ్వతంగా ఉండే వ్యక్తి అని మనం అనుకుంటాం. అంతే కదా? కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ నామంలో దయ్యాలు పడిపోతాయి కదా, అది గ్రహించి ఒకసారి. నీ నామంలో స్వస్థత చేశాం కదా, అది కూడా గ్రహించు. ఇవన్నీ చేశాం కదా, ఇవన్నీ చూసి మాతో నీతో నివాసం చేసే ఒక ఆపర్చునిటీ ఇవ్వాలంటే ప్రభు ఏమంటున్నాడు అంటే, అక్రమం చేసేవారు నా ఎదురు నుండి తొలగిపోండి అని చెప్పారు అన్నమాట. హల్లెలూయా. ఈ యొక్క సిచ్యువేషన్ బట్టి అర్థమైంది అంటే, మనము అద్భుతాలు స్వస్థతలను నమ్మొద్దని కాదు, వాటిని అనుమానించాలని కాదు, వాటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే జీవము గల వాక్యంని అర్థం చేసుకోవడం అన్నమాట. హల్లెలూయా. వాక్యం అర్థం కాదు కాబట్టి వారు దేవుడి శక్తితో జీవించారే కానీ వాక్యముతో వారు జీవించలేదు కాబట్టి మిస్టేక్స్ చేసుకుంటారు అన్నమాట. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యంని మనము అర్థం చేసుకొని జీవించాలన్నమాట. హల్లెలూయా. మనం అనుకుంటాము స్వస్థత వరం ఉంటేనే స్వస్థత వస్తుందని, కానీ ప్రభు చెప్తున్నాడు, నీ మాట నాకు ఇస్తే స్వస్థత అయిపోతాడు, నువ్వేం రావాల్సిన పని లేదని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఆ మాటని మనము పాత నిబంధన 107:20 చూద్దాం ఒకసారి. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఎక్కడైనా గుంటలో పడ్డారా? ఫస్ట్ పడ్డాం. ఎంతమంది ఎవరైనా గుంటలో పడ్డారా? ఫస్ట్ సరే, ఎంతమంది గుంటలో తోసారు? ఎవరైనా మామూలు గుంట ఎప్పుడు పడ్డారా? పడ్డాం. హల్లెలూయా. ఎంతమంది గుంటలో పడ్డారు? చేతులు కలిగి అవునా?
ఒకసారి సరే, మీరందరూ ఆ గుంతలో ఎలా వచ్చారు బయటికి? లేచి ఎవరో ఒకరు వచ్చి హ్యాండ్ ఇచ్చారు. ప్రపంచంలో ఎవరైనా గుంతలో పడితే వాళ్ళంటే వాళ్ళే వస్తారా? ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తేనే బయటకు వస్తారా? ఎవరు? అంతే కదా. ఇంకా ఏ ఆస్కారం లేదా? ఇంకా వేరే ఆపర్చునిటీ ఏం లేదా? ఆ మాట మరణం జరుగుతుంది. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్యము ద్వారా గుంటలో ఉన్న వారిని కూడా ఆయన విడిపించను అని అంటే, ఇందాక మనం మాట్లాడుతున్నది ఫిజికల్ గుంట. హల్లెలూయా. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఏదైతే ఒక గుంట లాంటి సిచ్యువేషన్ మనకు ఉన్నదో తన వాక్కు ద్వారా ఆయన గుంటలో నుండి బయటకు తీసుకొని వస్తాడని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వర్తమానం ద్వారా ఏంటంటే, దేవుని మాటలు ఒకసారి నీ చెవులో పడ్డాయా, అవి నెరవేర్చబడ్డాయని నువ్వు డాన్స్ చేసుకుంటే చెప్పాలన్నమాట. హల్లెలూయా. నువ్వు చెయ్యనంత వరకు నువ్వు నిర్లక్ష్యం చేసేవారు అంటావు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నువ్వు ఏ మాటలైతే నువ్వు విన్నావో, ఇవి నాతో మాట్లాడాడు, ఇవి నెరవేర్చాడు అని ఆ మాటలు బట్టి కృతజ్ఞతాస్తులను చెల్లించడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పబడిన మాట, మీలో ఒక సత్క్రియ చేసినది అది నెరవేర్చబడుతుంది. ఎందుకంటే అది మొదలుపెట్టింది ప్రభువే కాబట్టి నేను రూఢిగా ఇది నెరవేర్చబడుతుందని నమ్ముచున్నాను. అందుకే మీరు తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. దేవుని మాటలు మన చెవిలో పడ్డాయనంటే అది నెరవేర్చబడతాయని మన హృదయం కృతజ్ఞతాస్తులు చెల్లించాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేస్తుందంటే, ఈరోజు ఒక మెసేజ్ పెడతాం, రేపు ఇంకో మెసేజ్ పెడతాం, సండే ఇంకోటి. ఆయన వాక్కుని పంపినప్పుడు వాక్కు పంపడం కాదు, ఆ సేనాధిపతి ఎప్పుడైతే నువ్వు నీ మాట సెలవిస్తే అక్కడున్న నా యొక్క సేవకుడు స్వస్థత పొందుతాడని చెప్పినప్పుడు ప్రభు ఆయన వాక్కు అంటే ఇప్పుడు ఏమంటే నీ సేవకుడు ఉన్న రోగం పోవును కాక అని ఆయన ప్రార్థన చేయాలి. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇంత గొప్ప విశ్వాసము ఇజ్రాయెల్లో నేను ఎక్కడ చూడలేదు అని ఆయన మాట చెప్పినప్పుడే అక్కడ రాయబడిన మాట తెలుసా? ఆ గడియలోనే ఆ వ్యక్తికి స్వస్థత వచ్చేమని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే ఆ వ్యక్తి విశ్వసించింది జీవము గల దేవుణ్ణి కాబట్టి అన్నమాట. హల్లెలూయా. నీవు విశ్వాసం ఉంచాల్సింది దేవుని మాటల మీదే కానీ ఇంకా ఎవరి మీద కాదు అన్నమాట. హల్లెలూయా. చెప్పేవాడి మీద కూడా కాదు, ప్రసంగంలో మాట్లాడిన మాటలు దేవుడి మాట మీద నీ యొక్క విశ్వాసాన్ని ఉంచి ఉండాలన్నమాట. హల్లెలూయా. ఈ మాటలు మనుషుల మాటలు కాదు కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడిన మాటలు కాబట్టి మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడిన మాటలు పరిశుద్ధాత్మనే నెరవేర్చగలరు కాబట్టి అన్నమాట. హల్లెలూయా. ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు కల్పించినవి నెరవేర్చి ఆయన తీసుకొని వస్తాడనేది సత్యము కనుక. హల్లెలూయా. అందుకే మనం ఏంటంటే ఏ మాటలు అయితే మనకి చెప్పబడ్డాయో ఆ మాటలు మనము స్వీకరించాలి. అండ్ ఈ యెషయా 58 చివరిలో చెప్పబడిన మాటలు ఏంటంటే, మనం ఎందుకు ఆదివారం కానీ ఈ యొక్క సమయం ఈ ఫ్రైడే కానీ సాటర్డే కానీ సండే కానీ మనం వస్తాం కదా, మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి మన ఆరాధించాలి. ముఖ్య ఉద్దేశం ఏంటిది? దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధిస్తే ఏమొస్తుంది? సరే, దేవుణ్ణి ఆరాధించినప్పుడు మీ స్థితి ఏంటిది? బాధగా ఉంటారా, దిగులుగా ఉంటారా, సంతోషంగా ఉంటారా, ఆనందంగా ఉంటారా, ధైర్యంగా ఉంటారా? ఇప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నామని ఓకే, ఆరాధించేటప్పుడు మన స్థితి ఏంటి అంటే ఏ స్థితిలో మనం ఆరాధన చేస్తున్నాము? ఒక్కొక్కసారి బాధ, ఒక్కొక్కసారి ఆనందం. అక్కడ రాబడిన మాట తెలుసు, మనకి సబ్బాత్ అనేది ఉందా లేదా? ఉంది. ఉంది. నూతన నిబంధన సబ్బాత్ ఉందా? నూతన నిబంధన సబ్బాత్ ఉందా?
మనకి దేవుడి కన్నా ఎక్కువ తెలివి ఉంటుంది. హల్లెలూయా. మనకి డబ్బులు రావాలంటే రోజు సంపాదించే మనకి ఎవరి దగ్గర పొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. నూతన నిబంధన చెప్పమన్న మాట ఏంటంటే నీ కోసము సంపాదన ఉంది కానీ సంపాదన కోసము నీవు లేవు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. 12 కాపు చదవండి. మీ కోసము సంపాదన ఉన్నది కానీ సంపాదన కోసము మీరు లేరు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే శుక్రవారం ఆరాధన మీ కోసం ఉందా లేదా శుక్రవారం ఆరాధన కోసం మీరు ఉన్నారా? మీకోసం శుక్రవారం ఆరాధన ఉన్నదా లేదా శుక్రవారం ఆరాధన ఉంది కాబట్టి మీకోసం ఉన్నదా? శుక్రవారం ఆరాధన కాబట్టి సంపాదన కోసం మనం ఉన్నామా, మన కోసం సంపాదన ఉన్నదా? హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, మన కోసం సంపాదన ఉందా, సంపాదన కోసం మనం ఉన్నామా? హల్లెలూయా. మన కోసం సంపాదన ఉందా, సంపాదన కోసం మనం ఉన్నామా? ఎంతమంది సంపాదన కోసం మీరున్నాను అనే వారు చేస్తారు? అంటే మీరందరూ ఇది ఒప్పుకోవట్లేదని అర్థం. మన కోసము సంపాదన ఉన్నది అనేది సత్యం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. సంపాదన కోసము మనం లేము. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనము దేవుడికి అన్నిటికన్నా విలువైన వారము అని అర్థం అన్నమాట. హల్లెలూయా. సండే విలువైనది కాదు, సండేలో ఆరాధించి నీవు దేవుడికి విలువైన వాడు అన్నమాట. హల్లెలూయా. ఫ్రైడే ఆరాధన విలువైనది కాదు, ఆ ఫ్రైడేలో ఆరాధించి నీవు దేవుడికి విలువైన వాడు అన్నమాట. హల్లెలూయా. నూతన నిబంధనలో నీకన్నా విలువైనది ఏది దేవుడికి ఎంత మాత్రం లేదన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనము సబ్బాత్ అంటే రాయబడిన మాట ఏంటి తెలుసా? మీరు సబ్బాత్ దినంలో నా యందు మీరు ఆనందించుడి అని ఉందన్నమాట. హల్లెలూయా. మన సబ్బాత్ అంటే ఒక దేవుడి ఆరాధన, ఫ్రైడే కానీ సాటర్డే కానీ సండే కానీ అది ఏ రోజైనా కానీ ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడు అంటే ఆయన యందు మీరు ఆనందించుడి అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. రాయబడిన ఇంకో మాట ఏంటి తెలుసా? ఎప్పుడైతే మీరు నా యందు ఆనందిస్తారో ఉన్నత స్థలంలో మిమ్మల్ని నేను హెచ్చిస్తాను అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. మన సమస్యలు తీర్చబడాలి అని ఆనందించడం కాదని ఆయనలో మనం ఆనందించినప్పుడంట ఉన్నత స్థలంలో నేను నీకు హెచ్చిస్తాను, ఎక్కించేదాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ 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 ఒకటి చెప్పాలా? ఆ రోజే మన కోసం ఉన్నత స్థలము దేవుడు క్రియేట్ చేయాలి. అసలు నిన్ను ఎందుకున్నదే ఉన్నత స్థలంలో ఉంచడానికి అన్నమాట. హల్లెలూయా. ఆయన మనల్ని ఎదుర్కొన్నదే ఉన్నత స్థలంలో మనము నివాసము చేయడానికి అన్నమాట. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు అన్నిటి మీద అధికారము చెలాయించడం కోసమే దేవుడిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అన్నిటి మీద అధికారము ఎందుకనంటే నీకు యేసుక్రీస్తు అనే నామము అనేది నీకు ఉన్నది కాబట్టి అన్నమాట. హల్లెలూయా. ఒకటి చెప్పి మనం ముగించుకుందాము. ఇప్పుడు వైజాగ్ గొప్పదా, న్యూయార్క్ గొప్పదా, ఢిల్లీ గొప్పదా, బెంగళూరు గొప్పదా? న్యూయార్క్. వైజాగ్, ఢిల్లీ, ముంబై, ప్యారిస్, న్యూయార్క్, జర్మనీ, అనకాపల్లి, ఏది గొప్పది అంటే మీరు ఏం చేస్తారు? మామూలుగా చెప్పండి. సరే, ఇన్ని ఆప్షన్స్ ఉంది కానీ అనకాపల్లి గొప్పదా, అమెరికా గొప్పదా? అమెరికా. అమెరికా. అమెరికా గొప్పది. హల్లెలూయా. హల్లెలూయా. కరెక్టా? హల్లెలూయా. హల్లెలూయా.